నమస్తే. ప్రాంతీయ భాషాభిమానం ఎక్కువగా దేశంలో మనం తమిళనాడులో చూస్తాం. తమిళ్ సంబంధించి ఆ సాహిత్యం నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఆ సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ ఎక్కువగా తమ తమిళ్ భాషపై అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కర్ణాటకలో కూడా ఈ భాషాభిమానం అనేది ఎక్కువైపోయింది. అది ఇప్పుడు మహారాష్ట్రకు కూడా బాకింది. మరి ఈ సంఘటనలు జరుగుతున్న ఈ క్రమం చూస్తున్నప్పుడు కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో మొదటగా ఒక్కొక్క సంఘటన ముందుకొచ్చింది. నాకు కన్నడంలో రిప్లై ఇయ్యలేదు, ఇతనికి కన్నడ రాదు అని చెప్పేసి ఓ జొమాటో బాయ్ని కొట్టడం దంపతులు. ఆ విధంగా వరుసగా ఒక 3-4 సంఘటనలు బెంగళూరు నగరంలో జరిగినాయి. కన్నడ భాష మాట్లాడని వారిపై దాడులు జరిగినాయి, లేదా అక్కడ భాష సమస్య అయి అక్కడ ఘర్షణ జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక 2-3 రోజులుగా మహారాష్ట్రలో సంఘటనలు జరుగుతున్నాయి. మరాఠీ మాట్లాడడం లేదు, మరాఠీలో జవాబు ఇవ్వడం లేదు అని చెప్పి మహారాష్ట్ర నవనిర్మాణ సేన సంబంధించి రాజ్ ఠాకరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వివిధ చోట్ల దాడులు చేశారు. ప్రత్యక్షంగా కొట్టడం వల్లని దాన్ని వీడియో చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, మరాఠీ రాని వాళ్లకు ఇదే తగిన శాస్తి మేము చేస్తాము అని అనడం. దీనికి ఒక సరైన జవాబు మహారాష్ట్ర మంత్రి నితిన్ రాణే గారు ఇచ్చారు. నితిన్ రాణే గారు ఏం పిలిపించారంటే, ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరియు ఈ గుండాలు మీకు మరాఠీ రాదు అని చెప్పేసి మీరు హిందువులపై దాడులు చేస్తున్నారు కదా, మరి మరాఠీ మాట్లాడని హిందూవేత్తరులు మహారాష్ట్రలో ఉన్నారు చాలా మంది. మరి అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి మీద కూడా మీరు దాడి చేస్తారా అని నితిన్ రాణే అనడం జరిగింది. వాస్తవంగా కూడా బాలీవుడ్ స్టార్స్ చాలా మంది మరాఠీ ఏం మాట్లాడరు వాళ్ళు. అంతేకాకుండా సాధారణ ప్రజలు కూడా చాలా మంది మరాఠీ రాకుండా కొన్ని తరాలుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కానివ్వండి, కొన్ని జిల్లాల్లో కానివ్వండి, తెలుగు మాట్లాడకుండా అలాగే కొన్ని జనరేషన్ల నుంచి ఉంటున్న ప్రజలు ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయా? అదే బెంగళూరులో కన్నడ భాషాభిమానులు కన్నడలో మాట్లాడలేదని చెప్పి హిందువులపై దాడి చేశారు కదా, మరి అదే బెంగళూరు నగరంలో కన్నడ బదులు ఉర్దూ మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడి చేయగలరా వాళ్ళు? వాళ్ళకంత దమ్ము ఉంటుందా? ఇక్కడ కేవలం భాషాభిమానం, ప్రాంతీయవాదం పేరుతో హిందువుల్లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే జరుగుతున్నది. అమాయకులైన హిందువులపై దాడులు చేయడం, తద్వారా ఇది భాష అనేది ఒక పెద్ద ఎజెండాగా ముందుకు తీసుకొచ్చి కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఎంఎన్ఎస్ కానీ ఈ కన్నడ సంఘాలు కానీ చేస్తున్న ఒక కుట్ర ఇది. హిందూ సమాజం ఈ కుట్రలను తెలుసుకొని భాషలన్నింటికీ తల్లి మనకు సంస్కృతమే. మరి ఆ సంస్కృతం నుంచి పుట్టిన అన్ని భాషలను మనం సమానంగా గౌరవించుకోవాలి. ఒకరికొక భాష రాదని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక సందర్భంలో జీవనోపాధి కోసమో లేదా టూరిజం కోసమో మనకు ఆ భాష రాని ప్రదేశంలోకి మనం కూడా వెళ్తాం. మరి అట్లా అని చెప్పేసి మన మీద దాడులు చేస్తే ఒప్పుకుంటాము? కాబట్టి కర్ణాటక, మహారాష్ట్రలో జరుగుతున్న ఈ భాషాభిమానంతో జరుగుతున్న ఈ రాజకీయాలకు హిందూ సమాజం ఏ విధంగా జవాబిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.